హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, అంతర్గత విభజన, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ దాడులు వంటి తీవ్ర సమస్యలతో సతమతం అవుతున్నప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు. దేశంలో ప్రజలు కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం కశ్మీర్ను లక్ష్యంగా చేసుకుని మారణకాండకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు గట్టి గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ వంటి చర్యలు పాకిస్తాన్పై పరిమిత ప్రభావం చూపినప్పటికీ ఇప్పుడు మరింత గట్టిగా ఊహించని దెబ్బ తగలగానే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ రక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పాక్లో ఉగ్రవాద మూలాలను నిర్మూలించేందుకు ఖచ్చితమైన, శక్తివంతమైన వ్యూహం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పాక్ సైన్యం ప్రత్యక్ష సహకారంతో జరిగిన ఉగ్ర చర్యలకు సముచిత స్పందన అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్లో ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అస్థిరత, బలూచిస్తాన్ వంటి ప్రాంతాల్లో విభజన ఉద్యమాలు తీవ్రమైన సవాళ్లుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ దాడులు మరో సమస్యగా మారింది. ఈ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ సమాజంలో మరింత ఒంటరితనాన్ని కొని తెచ్చుకుంటోంది. గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం వల్ల అంతర్జాతీయ సమాజంలో ఒంటరిగా మారుతోంది. భారత్తో పాటు ఇతర దేశాలు ఈ విషయంపై గట్టి వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి. ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించడంలో విఫలమైతే పాకిస్తాన్పై ఆర్థిక ఆంక్షలు, దౌత్యపరమైన ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తన జాతీయ భద్రతను కాపాడుకోవడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. సహించడం ద్వారా తన సొంత సంక్షోభాన్ని మరింత జటిలం చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో భారత్ ఊహించని గట్టి చర్యల ద్వారా పాకిస్తాన్కు గుణపాఠం నేర్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది కేవలం భారత్ భద్రతకు మాత్రమే కాక ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కూడా కీలకమవుతోంది. ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్లో భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఆయన బుధవారం దాడి జరిగిన పహల్గాం ప్రాంతాన్ని సందర్శించి పరిశీలన చేయనున్నారు. అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన అమెరికా పర్యటనను కుదించుకుని భారత్కు తిరిగి వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటన తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తమైంది. దాడి అనంతరం భారత సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాయి. అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. అత్యాధునిక ఆయుధాలతో దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.